తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సూచనలతో ముందుకొచ్చింది. ఈసారి ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ వాల్యూస్ను అది రివైజ్ చేస్తూ ఒక కొత్త ప్రతిపాదనతో మన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ కానివ్వండి, ఈ పథకాలు కానివ్వండి, అలాగే జరుగుతున్నటువంటి అనేక అంశాల్లో సతమతమవుతున్నటువంటి ప్రజలపై సరికొత్త రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ల్యాండ్ వాల్యూస్ను కూడా రివైజ్ చేస్తూ ఒక డెసిషన్ తీసుకునేది. మరి దీని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ ఇంటెన్షన్ ఏంటి, అలాగే ప్రజలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందా, లేక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, వీటన్నిటిని ఇప్పుడు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త వ్యూహాలు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెవెన్యూ అనేటువంటిది చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ డిపార్ట్మెంట్లోనైనా, ఏ డొమైన్లోనైనా రెవెన్యూ అనేటువంటిది పైలప్ చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది. దానికి కారణాలు కూడా చెప్తోంది. ఎందువల్ల అంటే గత ప్రభుత్వం మా మీద అప్పుల భారాన్ని ఉంచి వెళ్ళింది కాబట్టి దాని నుండి కోలుకొని మేము ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అంటే ఖచ్చితంగా మాకు ఈ విధమైనటువంటి ప్రక్రియలు చేపట్టక తప్పదు అని చెప్తోంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా ఒక కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2 సార్లు తమ టెన్యూర్లో 2021 అండ్ 2022లో రివైజ్ చేసింది ల్యాండ్ వాల్యూస్ను. అసలు ల్యాండ్ వాల్యూస్ ఎందుకు రివైజ్ చేస్తుంది ప్రభుత్వం అనే విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ అనేటువంటిది ముఖ్యంగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్లో స్టాంప్ డ్యూటీ అనేటువంటిది ప్రభుత్వానికి ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మనం చెప్పొచ్చు, రెవెన్యూగా మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక సోర్సెస్లో ఇది ప్రధానంగా ఉంటుంది. ఎందువల్ల అంటే చాలా మటుకు ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి. మరి ఆ నేపథ్యంలో గవర్నమెంట్ అక్కడ రిజిస్ట్రేషన్ అప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఉంటాయి. ఇప్పుడు 6% ఉండేది బీఆర్ఎస్ టైంలో, అది 7.5% అయింది. మరి ఇప్పుడు ఆ 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయితే సేమ్ ఉంటుంది. కానీ వాట్ ఈస్ చేంజింగ్ అంటే ల్యాండ్ రేట్, దేనిపైన ఈ 7.5% వేస్తున్నాం అనే దాన్ని మనం గమనించినట్టయితే ల్యాండ్ రేట్ పైన మనం వేస్తాం, ల్యాండ్ వాల్యూపై మనం వేస్తాం, ల్యాండ్ వర్త్పై మనం వేస్తాం. వాటిని ఇప్పుడు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఏ ప్రాతిపదికన చేస్తున్నారు అంటే దానికి కూడా ఈ మధ్యకాలంలో ఏర్పరిచినటువంటి క్యూఆర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఒకటి, అలాగే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే మనం అనుకుంటాం ప్యూర్ అని, అలాగే రేర్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ, ఇలా 3 టైప్స్ ఆఫ్ డివిజన్స్ చేశారు.